ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు రాచకొండలో డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 80 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్కు చెందిన 2 యువకులతో పాటు ఓ స్టూడెంట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు యువకులు అమ్ముతున్నట్టు గుర్తించారు. ఇక అను ఇంజనీరింగ్ కాలేజ్కు డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్న అశోక్ కుమార్తో పాటు మరో మైనర్ అరెస్ట్ చేశారు. ఇక అశోక్ కుమార్ డ్రగ్స్కు బానిసై ఆ తర్వాత సరఫరాదారునిగా మారగా మైనర్ కూడా డ్రగ్ పెడ్లర్ అని గుర్తించారు. వీరిద్దరూ రాజస్థాన్కు చెందినవారని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు నేరస్తులు ఉన్నారు. ఇందులో అశోక్ కుమార్ అనే ఇతను బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను లంగరోడ్లో ఉంటున్నాడు. బట్ ఇది నేటివ్ ఆఫ్ జాల్రోడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్. తర్వాత ఇంకొక పిల్లవాడు అతను మైనర్ ఉన్నాడు. అతను జూనియల్ ఇన్ఫార్మేటివ్ క్లాస్. సో హీ హస్ నాట్ డిస్క్లోజ్ హిస్ నేమ్. బట్ అతను చాలా యాక్టివ్ రోల్ కూడా ఈ పెడ్లింగ్లో వాళ్ళకు పెడ్లర్గా పనిచేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. వీళ్ళు ఇంతకుముందు కూడా 2 సార్లు తీసుకోవడం జరిగింది. మొదటిసారి వీళ్ళు పట్టుబడ్డారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో 50 లక్షలు వాల్యూ చేసే ఈ డ్రగ్. దీంట్లో ఏంటంటే వీళ్ళు అక్కడికి తీసుకొచ్చిన తర్వాత డిఫరెంట్ మెథడ్స్లో వీళ్ళకు అమ్ముతున్నారు. ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఈ పెడ్లర్స్గా వీళ్ళు చేసిన యాక్టివిటీలో ముఖ్యంగా లారీ డ్రైవర్స్కి అమ్ముతున్నారు. అలానే స్టూడెంట్స్ కూడా వీళ్ళ ద్వారా వెళ్తున్నాయి. సో వీఆర్ ట్రై టు ఫైండ్ అవుట్ ఓవర్ దోస్ పీపుల్ who got heroin from these people. Different methods follow చేస్తూ quickest way వాళ్ళు రీచ్ అవుట్ చేస్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఉన్నాయి మనకు. ఈరోజు ఒక కమర్షియల్ క్వాంటిటీ హెరాయిన్ ఇది 80 grams సీజ్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే రాజస్థాన్